గత గత 4 రోజుల నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయుష్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు, ధనుంజయ్ డీడీగా పనిచేస్తూ ఒకప్పుడు సూపరింటెండెంట్గా పనిచేస్తూ చేసినటువంటి అరాచకాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ అరాచకాలని బయటపెట్టాం. గత 4 సంవత్సరాల నుంచి స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తూ ఎట్లా జరిగింది, ఆయుష్ శాఖలో ఎక్కడ ఏం దోచుకున్నారు, ఏ విధంగా దోచుకున్నారు, ఎట్లా దోచుకున్నారు, ఏ విధంగా కరప్షన్ చేశారు, ధనుంజయుడికి ఎవరెవరు ఏ డాక్టర్లు పక్కన హక్కును చేర్చుకొని ఏ డాక్టర్లతోటి ముందుకెళ్ళింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండోది ధనుంజయుడు గిరిజనులు మోసం చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు జడా బ్రదర్స్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎట్లా ఆయుష్ శాఖలోని మోసానికి ఎట్లా పాల్పడ్డారనేది రెండో సారాంశం. మూడో సారాంశం, ఇక్కడ వీళ్ళు ఫర్నిచర్ పేరు చెప్పుకొని 35 లక్షల రూపాయలు ఒక జిల్లాకి, అంటే ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 25 జిల్లాలకి ఎంత దోచుకున్నారు, ఎట్లా దోచుకున్నారు, అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అట్లాగే తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రంటే డాక్టర్ రఘు సాయం తీసుకొని డాక్టర్ రఘుతో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా దీని ప్రమేయం ఉంది. ఐఏఎస్ అధికారుల ప్రమేయంతో జరిగినటువంటి అవినీతి అంటే ఏంటి, ఏదైతే నియామకాలు డాక్టర్ల నియామకాల్లోని దోచుకున్నది ఎంత, ఎవరు వాటా ఎంత, ఎవరు ఎంత తీసుకున్నారు, ఇవన్నీ సారాంశంలోని మొదటి సారాంశం తీసుకుందాం. ముందుగా ఆయుష్ శాఖలో కోట్లాది రూపాయలు గండి కొట్టిన ధనుంజయుడు కంత్రీలీలలు అంకెల గారెడితో ఆయుష్ శాఖని బురిడి కొడుతున్న డీడీ ధనుంజయరావు, తమ్ముడు పుట్టిన తర్వాత అన్న పుట్టాడని తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు వెలబడుతున్న జడా బ్రదర్సు, నో ఎర్నింగ్ సర్టిఫికేట్ లేదు, నో ప్రాపర్టీ సర్టిఫికేట్ సమర్పించకుండానే 35 సంవత్సరాల నుంచి అంటే ప్రభుత్వము ఆయుష్ శాఖలోని అవినీతి ఎట్లా చేస్తున్నారు, నో ప్రాపర్టీ సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగం ఎట్లా వెలబోస్తున్నారు అనేది ఇది ముఖ్యమైనటువంటి విషయము. గిరిజనులకి పూర్తిగా అన్యాయం చేసి గిరిజనులకి నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజనులకి అన్యాయం చేసి వీళ్ళు ఎలా దోచుకున్నారు అనేది ఇది జడా పేరు చెబితేనే భయభ్రాంతులకు గురవుతున్న ఆయుష్ గిరిజనుల ఉద్యోగులు నిజము వాస్తవము. సిసిఏ గైడ్లైన్స్ తొంగలోకి తొక్కి లంచాల మంచంపై శాంతి తీరుతున్న ధనుంజయుడు, ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు. సరే, ఇదంతా ఒకెత్తు అయితే ఆయుష్ శాఖ రోస్టర్ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రమోషన్లు తీసుకున్న జడా బ్రదర్సు సస్పెండ్ కావాల్సింది పోయి ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ పోస్టు దక్కించుకున్న ధనుంజయుడు. ఇది ఎట్లా ఏ విధంగా డిప్యూటీ డైరెక్టర్గా పోస్ట్ దక్కించుకున్నాడు, ఏ విధంగా ముందుకు వెళ్ళాడు, ఏం జరిగింది, ఈయన డీడీ డైరెక్టర్ అవ్వకముందు సూపరింటెండెంట్ ఎట్లా అయ్యాడు, ఇవన్నీ ఇది ఒక్క సర్వసం. అయితే పతాకం న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగు చూస్తున్న విస్తుపోయే వాస్తవాలు, ఆయుష్ శాఖలో అవినీతి, అన్నదమ్ముల అరాచకాలు, ఆయుష్ శాఖలో జడా బ్రదర్స్ భారీ దోపిడీ. దీంట్లో చూసుకుంటే తర్వాత జరిగిన విషయంలో ఈ విషయంలోనే ఒక్కటి మీరు చూపెడతాను. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా కూడా ఆయుష్ శాఖలో ఆగని వైసీపీ అధికారులు హావా, పదవి విరమణ వయసు తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగింపు. జడా ధనుంజయరావు డీడీ అడ్మిన్ ఆయుష్ డిపార్ట్మెంట్లో తప్పుడు పుట్టిన ధృవీకరణ పత్రాలు. ఇక్కడ చూడండి, తప్పుడు ధృవీకరణ పత్రాలు. దీనికి సాక్ష్యం ఇగోండి, రణస్థలంలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని తమ్ముడు అన్న ధనుంజయరావు 6/6/1965లో పుట్టినట్టు ఆరో సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. తమ్ముడు జడా చంద్రశేఖర్రావు 1/1/1965. అంటే ఈయనకి తమ్ముడు ముందు పుట్టినట్టుగా అన్న వెనక పుట్టినట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చింది. దీనివల్ల ఎప్పుడో రిటైర్ కావాల్సిన వారు ఇంకా కొనసాగుతున్న వైనం ఇది. అతి ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన ఆయుర్వేద వైద్య ఆయుష్ డిపార్ట్మెంట్ శాస్త్రంలో అభివృద్ధి పరచడంలోని తద్వారా ప్రజలకు సైడ్ ఎఫెక్ట్ లేని మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు మానసపుత్రులైన ఆయుష్ డిపార్ట్మెంట్కు మన రాష్ట్రంలో తూట్లు పొడుస్తున్న వైనం కరోనా సమయంలో మరియు ఈ మధ్య జరిగిన యోగాంధ్ర వలన కూడా దేశం మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఆయుష్ డిపార్ట్మెంటు ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత ఇంటింటికి సుప్రతమే.
ఎంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి అతి చిన్న డిపార్ట్మెంట్లో సుమారు 2000 మంది ఉద్యోగులు మాత్రమే కలరు. అవినీతిమయమైన డిపార్ట్మెంట్ ప్రతి పనికి ఇంత. ఓకే, ఇది ఇక్కడ పక్కన పెట్టుకుందాం. అయితే దీనికన్నా ముందు జరిగిన విషయం ఏంటంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత లెటర్కి గండి కొట్టిన ధనంజయుడు. ఎవరు పద్మశ్రీ అవార్డు గ్రహీత? స్వయంగా దళితుడైనటువంటి, ఈ దేశం కోసము దళితుల కోసం పోరాటం చేసినటువంటి ఎవరైతే మందకృష్ణ మాదిగ ఉన్నారో, మందకృష్ణ మాదిగ రాసినటువంటి లెటర్ కూడా ఈరోజు ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయన లెటర్ కూడా గండి కొట్టిన ధనంజయుడు, అంటే రానియకుండా చేసిండు. ఒక 5 సంవత్సరాల నుంచి పతాక నోసు ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన నిజాలు తవ్విడి కొలిది బయటకు వస్తున్న ధనంజయుడి లీలలు, మినిస్ట్రీ ఆఫ్ వాయుష్ శాఖను కుదిపేసిన కోట్లాది రూపాయల అవినీతి, భయంకరంగా జడా బ్రదర్స్ అవినీతి. ఎస్, ఇక్కడ చూసుకుందాం వాళ్ళు ఎట్లా చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఆయన రాసిండ్రు ఏమని, మందకృష్ణ మాదిగ గారు ఎవరికి, హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్కి రాసిండ్రు. దాంతోపాటు వెలగబూడిలో ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో డైరెక్టర్ కూడా రాశారు. దాంతోపాటు కమిషనర్ కూడా రాసి ఇంక్లూడ్ చేశారు. ఆయుష్ డిపార్ట్మెంట్ అరెస్ట్మెంట్ ఎగ్నెస్ట్ ఎస్సీ మాదిగా ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ టు టేక్ నెససరీ యాక్షన్ ఎగ్నెస్ట్ ద అఫీషియల్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెరాస్మెంట్ ఇన్ ఇల్లీగల్ అండ్ అన్టెక్నికల్ యాక్టివిటీస్. అంటే ఎవరైతే ఉన్నారో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ని పూర్తిగా దళితులని గిరిజనుల్ని తొక్కిపెట్టినటువంటి జడా బ్రదర్స్ పైన ఆయన్ని స్పష్టంగా రాసి పంపించిండు. ఆయన సంతకం మనం చూడొచ్చు స్క్రీన్ మీద విత్ ఆధారాలు. ఏమండి, అయిపోయింది కదా. ఏం చేసిండు ఆయన? ఎంఆర్పిఎస్ అవినీతి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మందకృష్ణ మాదిగ. ఓకే, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవినీతి ధనంజయుడి వల్ల తమ జాతికి జరుగుతున్న అన్యాయం గురించి చర్యలు తీసుకోమని ప్రతిపాదించినా కూడా డీడీ హోదాలో తొక్కుపెట్టిన ధనంజయుడి యొక్క అధికార పరపతి ఎంతవరకు ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ చర్యలు తీసుకోవాలని, ధనంజయుడు చేసిన అవినీతి అక్రమాలు బయటపెట్టాలని, జాతికి అన్యాయం చేసిన జడా బ్రదర్స్పై చర్యలు తీసుకోవాలని సాక్ష్యాలతో ఏపీ ప్రభుత్వానికి లెటర్ రూపంలో పంపించినా పట్టించుకోలేదంటే ఎలా మేనేజ్ చేస్తున్నాడో ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేనేజ్ చేసిన ధనంజయుడు ఆగడాలు, ఓ పక్క అధికార బలం, మరో పక్క రాజకీయ బలం ఉపయోగించి మా జాతిని ఎంతో అన్యాయం చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది అని మందకృష్ణ మాదిగ స్వయంగా రాసినటువంటి లెటరు. లెటర్లో స్పష్టంగా జాతికి అన్యాయం జరిగిందని, గత 10 సంవత్సరాల నుంచి ఒకే సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహమ్మద్ సక్లేన్ మరియు జడా బ్రదర్స్ ఆగడాలకు ధనంజయుడు వెనక నుంచి సక్లేన్ నడిపిస్తున్నాడని, అవినీతికి ఆద్యుడు వీళ్ళిద్దరూ కలిపే సెక్షన్లో కూర్చొని దోచుకున్నారని, డాక్టర్స్ రిక్రూట్మెంట్కి దగ్గర నుంచి అన్ని అక్రమాలు చేశారని స్పష్టంగా మందకృష్ణ మాదిగ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో పాటు అధికార యంత్రాంగానికి స్పష్టంగా రాసి పంపించారు. ఇది ఆయన స్పష్టంగా రాశారు. ఈయన చాలామంది వీళ్ళు వెనక ఉన్నారు, ధనంజయుడు వెనక చాలామంది పనిచేస్తున్నారు, వీళ్ళంతా దోచుకున్నారు అని స్పష్టంగా రాసి పంపించారు. గత 3 నెలల నుంచి డీడీ రూపంలో ఉన్న ధనంజయుడు ఆ లెటర్ని తొక్కుపెట్టి బయటికి రానియకుండా ఎట్లా మేనేజ్ చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. జాతి కోసం, వ్యవస్థ కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగను రాసిన లెటర్ను కూడా ఎట్లా అన్యాయం చేశాడో అధికారులతో పాటు ఐఏఎస్ ఆఫీసర్తో పాటు ఆరోగ్య శాఖ మంత్రికి కూడా తెలియకుండా నొక్కిపెట్టి దోచుకున్న దొంగే ధనంజయుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రాసిన లెటర్కి న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని స్పష్టంగా ఆయన మందకృష్ణ మాదిగ రాసినటువంటి సందర్భంలో ఉన్నది. ఇది మరిన్ని ధనంజయుడి లీలలు. అది మనం ఇందాకే చెప్పినాం. ధనంజయరావు 6/6/1965 అంటే అన్నయ్య 65 6 నెల 6వ తేదీన పుట్టిండు. చంద్రశేఖరరావు పుట్టిన తేదీ అంటే తమ్ముడు 1/1/1965 అంటే ఆయనకి ఈయనకి 6 నెలలు తేడాలో తమ్ముడు అన్నగా పుట్టాడు, అన్న తమ్ముడిగా పుట్టాడు అనేది ఈరోజు అక్కడ మనం చూడొచ్చు. మనం ఇందాక చూపెట్టాం ఆయన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు. అంటే దీన్ని బట్టి ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. సరే, ఇదంతా ఒకెత్తి అయితే
ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు చూడండి డిప్యూటీ అంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దడా ధనుంజయరావుపై మహిళా ఉద్యోగులు స్పష్టంగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులు మరియు అనేక అవినీతి ఆరోపణలు చేయగా దడా ధనుంజయరావు ఆయుష్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిలో నుండి కడప హోమియో కాలేజీకి డిప్యుటేషన్పై పంపించడం జరిగింది. ఈ ఉద్యోగి మరలా వైసీపీ ప్రభుత్వం రాగానే 2021లో అప్పటి సెక్రటరియట్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అండదండలతో ఇతనికి ప్రమోషన్ ఇచ్చి విజయవాడ ఆయుర్వేదిక్ కాలేజ్ తీసుకొచ్చింది. గత ప్రభుత్వం అది చాలక మరలా డిప్యూటీ డైరెక్టర్గా ఇంకో పదోన్నతి ఇచ్చి శాఖ అధిపతి కార్యాలయంలో పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. దడా ధనుంజయరావు లోపై అధికారి ఉద్యోగ నియామకాలు మరి తప్పుడు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం సమర్పణ ఇతర కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందడం నిబంధనలకు విరుద్ధం. ఎందుకు అనగా రణస్థలం ఎంఆర్ఓ చే జారీ చేసిన వారసత్వపు సర్టిఫికేట్లో కూడా దడా ధనుంజయరావు వయసు 24 సంవత్సరాలు మరి అతని తమ్ముడు దడా చంద్రశేఖరరావు వయసు 22 సంవత్సరములుగా జారీ చేయబడినది. అంటే ధనుంజయరావు అతని తమ్ముడు అయినటువంటి చంద్రశేఖరరావు కంటే వయసులో కూడా 2 సంవత్సరాలు పెద్ద. కానీ ఇందుకు విరుద్ధంగా వారిద్దరు 10వ తరగతి సర్టిఫికెట్లో అన్న అయిన దడా ధనుంజయరావు పుట్టిన తేదీ 6/6/1965, తమ్ముడు దడా చంద్రశేఖరరావు పుట్టిన తేదీ 1/1/1965. అంటే ఇక్కడ మనం చూడొచ్చు వాస్తవంగా తల్లి 9 నెలలు మోస్తుంది, గర్భం నుంచి బిడ్డ పుడతారు. కానీ 6 నెలలకి ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఇంకో కొడుకును కూడా కన్నదంటే ఇది వింత అంటారా? ఏమంటారు? తప్పుడు ధృవీకరణ పత్రాలు కరెక్ట్ కాదా? నిజం కాదా? ఇది వాస్తవం కాదా? అంటే కళ్ళు మూసుకొని కబోదులుగా వ్యవహరిస్తున్న ఆయుష్ డిపార్ట్మెంటు ఇంతకన్నా దారుణం ఒడిగట్టిందంటే ధనుంజయరావు ఎంత నీచుడో ఎంత నికృష్టుడో అర్థమవుతున్నది. అంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో అధికార యంత్రాంగాన్ని కూడా మేనేజ్ చేసి అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా మేనేజ్ చేస్తున్నాడంటే ఇంతకన్నా నీచం ఏముందో అర్థమవుతుంది. ఇది ఈరోజు ధనుంజయ్ చేసినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో ఆయన చేసిన ఆగడాలు. మళ్ళీ తర్వాత భాగం రెండో భాగం ఆయన చేసినటువంటి నెక్స్ట్ డాక్టర్ బాలకృష్ణకి ఏం అన్యాయం జరిగింది, డాక్టర్ బాలకృష్ణ జరిగినటువంటి అన్యాయం ఏంటి, అది నెక్స్ట్ పేరాలోని ఇప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.